ఇక వివరాల్లోకి వెళ్తే చేబ్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన తల్లి కూతుర్ల హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్యకు పాల్పడిన ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకోవడమే కాకుండా వారి వద్ద నుంచి మృతులకు చెందిన బంగారం, వెండి ఆభరణాలు, సెల్ ఫోన్లు, హత్యకు ఉపయోగించిన రాయి, బీర్ సీసా, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఏలూరులోని జిల్లా కేంద్ర పోలీస్ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగిన మీడియా సమావేశంలో ఈ కేసు వివరాలను ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ వెల్లడించారు. ఉంగుటూరు మండలం నల్లమాడు గ్రామ శివార్లోని జీడిమామిడి తోటలో గత నెల 29వ తేదీన మద్దా ఆంతోబాయ్, మద్దా వెంకటలక్ష్మి అనే తల్లి కూతుర్ల హత్యకు గురయ్యారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి పోనమాల శిరీష, కర్రి ప్రసాద్, అసు దుర్గా అనే ముగ్గురు నిందితులు ఈ హత్యకు పాల్పడినట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నామన్నారు. వీరి వద్ద నుంచి మృతుల బంగారు, వెండి ఆభరణాలతో పాటుగా నిందితులు హత్యకు వినియోగించిన సామగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. ఈ సమావేశంలో ఏఆర్ అదనపు ఎస్పీ మునిరాజా, ఏలూరు డీఎస్పీ శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. మనకి మొన్న రీసెంట్గా ఈ చేబ్రోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నల్లమాడు గ్రామంలో ఒక సెన్సేషనల్ క్రైమ్ జరిగింది. దాంట్లో ఈ 2 ఫీమేల్ బాడీస్ మనకి కనపడడం జరిగింది. వాళ్ళ బాడీస్ కూడా ఒక 2 days అట్లా ఒక గ్యాప్లో కనపడ్డాయి. మనకి కొంచెం ప్యూట్రిఫై అయిన స్టేజ్లో కనపడ్డాయి. అట్లాంటి కేసులో కొంచెం క్లూస్ సంపాదించడం కొంచెం డిలే అయినాక ఛాలెంజింగ్ ఉంటుంది. అట్లాంటి కేసులో కూడా మన ఏలూరు డిఎస్పీ గారు, శ్రావణ్ గారు, సిఐ నిడమరు, వాళ్ళ ఎస్ఐ చేబ్రోలు అందరూ కూడా వాళ్ళ టీం చక్కగా వర్క్ చేసి ఈ ఛాలెంజింగ్ కేసుని డిటెక్ట్ చేశారు. అందులో మనకు తెలిసింది ఏమంటే ఈ లేడీస్ ఇద్దరు కూడా ఫస్ట్ వాళ్ళ ఐడెంటిటీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. వాళ్ళిద్దరూ తల్లి కూతుర్లు. అందులో ఒక లేడీ మృతురాలు ముద్దా వెంకటలక్ష్మి, తర్వాత వాళ్ళ అమ్మ. వీళ్ళిద్దరు కూడా, ఈమె బ్లైండ్ ఉమెను. వీళ్ళిద్దరినితో ఈ పొనమాల శిరీష 32 ఏజ్, ఈమెది అనంతపల్లి. ఈ అమ్మాయికి ఒక ఎన్నో రోజుల నుంచి పరిచయం ఉంది. వీళ్ళిద్దరూ ఆ అమ్మాయి మీద, భర్తకి క్యారెక్టర్ మీద, లేకపోతే ఆమె చేసే పనుల మీద కొన్ని ఇన్ఫర్మేషన్ చేరేశారు. దాని గురించి ఆమె కుటుంబంలో ప్రాబ్లమ్స్ వచ్చాయని చెప్పి, భర్తకి ఈమెకి పడట్లేదని చెప్పి, తర్వాత ఇంట్లో ఫంక్షన్లు కూడా భర్త దగ్గరికి రానివ్వకపోవడము, ఇట్లాంటివన్నీ కూడా వీళ్ళ మీద వీళ్ళు చెప్పుడు మాటల వల్లనే వచ్చాయని చెప్పి ఆమెకు లోపల గ్రడ్జ్ డెవలప్ అయింది. అంతేకాకుండా ఈ మృతురాలు కూడా ఈమెకి 1 లక్ష రూపాయల వరకు ఇంతకుముందు అప్పు ఇవ్వడం జరిగింది. ఆ అప్పు కూడా ఎగ్గొట్టచ్చు అన్న ఒక కారణం కూడా ఆమెకు ఒక మోటివ్గా ఉంది. ఈ లేడీ కర్రి ప్రసాద్ అలియాస్ బన్ను, వీడి ఏజ్ 22, తాడేపల్లిగూడెం. 3 ఆషు దుర్గా 29, ఈమె కూడా అనంతపల్లి గ్రామానికి చెందిన వాళ్ళు. వీళ్ళిద్దరి సహకారం తీసుకొని వాళ్ళిద్దరికీ మంచి మాటలు చెప్పి బయటికి పోతాం, మందు తాగుతామని చెప్పి వీళ్ళని ఏలూరు నుంచి రప్పించుకొని అక్కడి నుంచి కొంచెం నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతానికి ముందు నుంచే ప్లాన్ చేసి, ఆల్మోస్ట్ ఈ థాట్ ఆమెకి ఒక 2 నెలల ముందు నుంచి ప్లానింగ్ చేసుకుంటుంది. ఎలా చంపాలి, ఎలా చేయాలి, వీళ్ళని ఎలా అడ్డు తొలగించాలి, వీళ్ళ మీద కక్ష ఎలా తీర్చుకోవాలని చెప్పి అంత కోల్డ్ ప్లానింగ్ చేసి ఈ లేడీ వీళ్ళందరూ సహకారం తీసుకొని వాళ్ళని, ఇద్దరు ఉంటారు కాబట్టి వాళ్ళని కొంచెం డీస్టెబిలైజ్ చేయడం కోసం ముందుగానే ప్లాన్ చేసుకొని మందు అది తెప్పించుకొని దాంట్లో కొన్ని గుళికలు కలిపింది. ఆ గుళికలతోటి ఫస్ట్ చంపాలనే ఒక ప్రయత్నం. కానీ ఆ గుళికలతోటి వాళ్ళు కొంచెం స్లో అయిపోయారు, కొంచెం ఫిజికల్గా ఇన్యాక్టివ్ అయిపోయారు. కానీ పూర్తిగా చావకపోవడంతో బ్లేడ్ తోటి ఫస్ట్ కట్ చేసి, దాని తర్వాత అతి దారుణంగా దగ్గరలో ఉన్న బండ తీసుకొని బండతోటి తల మీద కొట్టేసి, తర్వాత ఆ సీన్ని కూడా ఏదో వేరే వ్యక్తులు ఏదో చేసి చంపుంటారు అన్న నెపం కలిగించడానికి అక్కడ కొంచెం కాండోమ్ ప్యాకెట్స్ ఇట్లాంటి ఎవిడెన్స్ కూడా ప్లాన్ చేసింది ఆ పక్కన. సో ఇంత కోల్డ్ బ్లడెడ్గా ఆమె చేసి మళ్ళీ ఆమె దగ్గర నుంచి అక్కడ ఉన్న బంగారు వస్తువులు కూడా కొట్టేసుకొని తీసుకుపోయింది. ఆ సెల్ ఫోన్స్ ఇట్లాంటి ఎవిడెన్స్ దొరకకుండా దాన్ని దాచిపెట్టడానికి, ధ్వంసం చేయడానికి కూడా వాళ్ళు యత్నించారు. ఒకటి, ఈ కేసుని ఎవరు చేశారో డిటెక్ట్ చేయడానికి వాళ్ళు సీసీటీవీల సహాయం తీసుకున్నారు.
సాంకేతికతని వినియోగించారు. చాలా రోజుల ఒక టైం గడిచిన కొద్దీ ఏదైనా క్రైమ్ జరిగిన తర్వాత ప్రతి గంట చాలా అమూల్యం. ఒక గంట దాటితే మనం వెతకాల్సిన సీసీటీవీ కెమెరాలు ఒక 10 కిలోమీటర్ల దూరం పెరిగిపోతాయి. అట్లాంటి కేసులో వాళ్ళు చాలా చక్కగా మన వాళ్ళు అన్నీ మక్కి ప్రతి సీసీటీవీ ఒకటి బిల్డ్ చేసుకుంటూ ఆ సీన్ ఆఫ్ క్రైమ్ డిఫరెంట్ సీన్ ఆఫ్ క్రైమ్స్ ఉన్న అన్నీ కూడా చూసుకొని దాంట్లో ప్రతి ఇంచు క్లూస్ తీసుకొని తర్వాత ఆ క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్ట్ చేసుకొని క్రైమ్ జరిగిందని తెలుసుకోవడం వేరు, ఆ క్రైమ్లో ఉపయోగించిన వస్తువులను రికవర్ చేయడము, ఎలా జరిగింది ప్రతి ఎవిడెన్స్ని బిల్డప్ చేయడము అనేది మన డిఎస్పీ గారు, తర్వాత మనకి చాలా వేరే సర్కిల్స్ నుంచి కూడా మనకి కైగ్లూరు రూరల్ సిఐ, తర్వాత మన పెదవేగి సిఐ, భీమడోలు సిఐ, వాళ్ళ స్టాఫ్, గణపవరం ఎస్ఐ, వీళ్ళు భీమడోలు ఎస్ఐ, వీళ్ళందరూ కూడా చాలా మల్టిపుల్ టీమ్స్ వర్క్ చేసినాయి. దాంట్లో వీళ్ళందరూ చక్కగా ఎవిడెన్స్ బిల్డ్ చేశారు. ఏఎస్పీ జంగారెడ్డిగూడెము, తర్వాత మన ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్ కూడా ఛాలెంజింగ్ కేసు కాబట్టి వాళ్ళు కూడా దాంట్లో పార్టిసిపేట్ చేశారు. సో ఈ కేసులో దీనికి సంబంధించిన అన్ని ఎవిడెన్స్ కూడా పక్కాగా సీజ్ చేయడం జరిగింది. దీంతోపాటు ఈ మనం గుర్తుపెట్టుకోవాల్సింది కూడా ఏమంటే, ఇలాంటి సీసీటీవీ కెమెరాస్ మన ఏదైనా నిర్మానుష్య ప్రాంతాలు ఉంటాయి, మన పొలాలే ఉంటాయి, అలాంటి పొలాల దగ్గర మనం సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలా. మన గ్రామాల్లో కూడా మనం సీసీటీవీలు ఏర్పాటు చేసుకోవాలి. అండ్ మన స్నేహితులు ఇంకొకరు మనల్ని పిలవంగానే ఏదైనా పార్టీ ఇస్తాము లేకపోతే ఇంకోడానికి ఇస్తాము అని చెప్పినప్పుడు వాళ్ళని పబ్లిక్ ప్లేసెస్లోనే మనం కలవాలి. నిర్మానుష్య ప్రాంతాలకి వెళ్తే ఎప్పుడైనా ఇట్లాంటి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి నిర్మానుష్య ప్రాంతాలకి ఎవరు కూడా తెలిసిన వాళ్ళే కానీ అతి క్లోజ్ పీపుల్ ఉన్నా కూడా పిలిచినా కూడా పోవద్దు. ఈ కేసుని చాలా చక్కగా మన వాళ్ళు ఛేదించారు, కంప్లీట్ ఎవిడెన్స్ బిల్డ్ చేశారు. దీనివల్ల కూడా మనకు తెలుస్తుంది ఎంత క్లిష్టమైన కేసు కూడా ఇది ఏలూరు పోలీస్ టీమ్ ఈజ్ ఏబుల్ టు క్రాక్. ఓన్లీ క్రాక్ చేయడం కాదు, చాలా చక్కగా కేసులో కూడా ఖచ్చితంగా శిక్ష పడేటట్లు ఆధారాలు కూడా సేకరించారు.